హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఏంటమ్మా లిల్లీ, క్రిస్మస్ కదా, ఏంటి స్పెషల్స్? ఏం లేదు డాడీ, క్రిస్మస్ ట్రీ పెట్టి డెకరేట్ చేశాను. ఇంటి బయట ఏమో స్టార్ పెట్టాను. ఈవినింగ్ కేక్ చేస్తాను, కోసుకొని తినేస్తాం, అంతే. అబ్బో, మీ పనే బాగుందమ్మా. మరి మీరేం చేస్తున్నారు? నాదే ఉంది, చర్చిలో బోల్డ్ వర్క్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. ఎంత జోసెఫ్ చేట ఇవిడ వరకే. వరుణు సరేనమ్మా, నాకు కొంచెం పని ఉంది. ఐ విల్ కాల్ యూ లేటర్. సరే డాడీ. అవును, ఎంతకీ మరుమగన్ ఏం చేస్తున్నాడు? 2024 లో బెస్ట్ సినిమా ఏదని ట్విట్టర్ లో ఫ్యాన్ వర్స్ చేస్తున్నాడు. అదేంటమ్మా? ఇదిగో బావా. ఎవరు బావా ఫోన్ లో దర్జాగా? లిల్లీరా, మాట్లాడతావా? మాట్లాడినేటి, చాలా రోజులు అయింది మాట్లాడు దర్జాగా. లిల్లీ, ఎలాగున్నావమ్మా దర్జాగా? దర్జాగానే ఉన్నాం మామయ్య. ఓహో, అల్లు డేట్ చేస్తున్నాడు దర్జాగా. ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు. గోవిందు, ఇదిగో మా దర్జా మామయ్య ఫోను. దర్జా బాబాయ్, ఎలాగున్నారేటి? నాకేటే సూపర్ గా ఉన్నాను దర్జాగా. మన కేరళ వరదల్లో పోలేదేటి? ఏంటి బాబు? ఏం లేదు బాబాయ్, మొన్న జ్వరం వచ్చిందంటగా, పోయిందా లేదా అని. అదెప్పుడో పోయింది దర్జాగా. ఓకే ఓకే. అవునబ్బాయ్, పెళ్ళై ఇన్ని రోజులైంది దర్జాగా, విశేషమేం లేదేటి? ఏముంటాయి బాబాయ్, మొన్నే కదా పుష్ప 2 రిలీజ్ అయింది. ఇంకా గేమ్ చేంజర్ వరకు పెద్దగా విశేషాలు ఏం లేవు. అబ్బా, నేను అడిగిన సినిమా విశేషాలు కాదబ్బాయి దర్జాగా. మరి దేని గురించి దర్జాగా? అదేనేస్, మా లిల్లీ పాప కడుపులో కాయేటి కాయలేదేటి దర్జాగా. కాయేటి కాయలేదు గాని పూటకో కాయ వేసేస్తుంది. పొద్దున్నే యాపిల్స్కాయ, మధ్యాహ్నం బత్తాకాయ, సాయంత్రం దానిమ్మకాయ. నువ్వు చెప్తే నమ్మవు కానీ దర్జామాయ, పనసకాయ ఏంటి, పనసకాయ ముందెట్టుకొని ఒక్క తొన కూడా మిగల్చకుండా తినేస్తుంది. ఊరుకా అబ్బాయి, ఆడవాళ్ళు అన్నాక గట్టిగానే తినాలి దర్జాగా. అది గట్టిగా తినట్లేదు, గేదెలా తింటుంది. కొంచెం ఊరు నుంచి పళ్ళ బస్తాలు ఏమైనా పంపించచ్చు కదా దర్జాగా. దానికే అబ్బాయి పంపించేస్తాం దర్జాగా. సర్లే, క్రిస్మస్ వస్తుంది కదా, అల్లుడికి ఏమైనా రింగో చైనా పెట్టమనొచ్చు కదా మీ బావనే. క్రిస్మస్ కి ఎందుకు పెడతాము? ఇదేమో సంక్రాంతి ఏంటి దర్జాగా. సంక్రాంతికి పెద్ద పెట్టేశారు దర్జాగా. సంక్రాంతికి పెట్టమంటేనేమో మీ పండగకి మేమెందుకు పెడతాం అంటారు. సర్లే అని చెప్పి క్రిస్మస్ కి పెట్టమంటే క్రిస్మస్ కి ఎవడైనా పెడతారా అని అంటారు. మైక్ పెట్టగానే రాజకీయ నాయకులు మాటలు మార్చినట్టు భలే మార్చేస్తారండి దర్జాగా. సర్లే బాబు, నాకు చర్చిలో ప్రేయర్ కి టైం అయినది, నేను మళ్ళీ చేస్తానే దర్జాగా. ఉంటాను. అక్కడే ఉండు, ఇక్కడ కొత్త మెడ తిప్పేస్తాం. ఏంటి గోవిందు, మా వాళ్ళని ఏదో అంటున్నావు? పండగ వస్తుంది కదా, మెడలో వేసుకోవడానికి గొలుసులు గట్ట ఏం పెట్టకండి, డబ్బులు వేస్ట్ అని చెప్తున్నాను. నువ్వేం చెప్పనక్కర్లేదు, మా వాళ్ళకి తెలుసులే. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఒక కేక్ పట్టుకురా. కేకా? ఎందుకు? ఎందుకంటావేంటి గోవిందు, క్రిస్మస్ కదా. అంటే ఎవరొకరు ఇస్తారు కదా, మనం కొనుక్కోవడం ఎందుకు? ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ లో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వాళ్ళు కేక్ ఇచ్చారని మనం కేక్ ఇచ్చేస్తాం ఏంటి? ఎల్లో గ్రీన్ ఆపిల్ చాక్లెట్ ప్యాకెట్ తెస్తాం. అయ్యా 4 ఇచ్చే. గోవిందు, అర్థమైంది, కేకేగా తెత్తా. ఈ పిల్లల డామినేషన్ ఏంట్రా బాబు, కండలో కేజీ కొవ్వు ఉండదు గాని కంటి చూపుతో ఎలాంటి మగాడినైనా కంట్రోల్ చేసేస్తాను. రే మన మామ గోరగాడు, తినే తినే తినే. రే ఎందుకు అలా కుక్కేసుకుంటున్నారు? మామూలుగా తినచ్చుగా. ఉంటే నువ్వు వత్తు లాగేసుకుంటావని. యు నాస్టీ బర్గర్స్. బర్గర్ కాదు గోరా, కేక్. క్రీమ్ ఉంది నాకుతావా? ఎక్స్ట్రా చేసావంటే ఒక్కడ పీకుతాను. ఇంతకీ మీ బోకు మొహాలకి కేకులు ఎక్కడెవరా? చర్చిలో ఇచ్చారా. ఇప్పటికి 3rd పీస్. ఫస్ట్ కూకట్పల్లి వెళ్ళాం, తర్వాత మియాపూర్ వెళ్ళాం, ఇప్పుడు బోరబండి వచ్చాం. అబ్బా, మా నాయనలే. క్రిస్మస్ వస్తే కేకులు, స్వాతంత్ర దినోత్సవం స్వీట్లు, రంజాన్ వస్తే బిర్యానీలు, నింగి తినడానికి రెడీగా ఉంటారు. గోరా, శివరాత్రికి పులిహార ప్రసాదాలు మర్చిపోయావు. నోర్మై. సర్లే, నెక్స్ట్ చర్చికి నేను వస్తా, నాకు కేక్ కావాలి. బొక్కలే, కేకులు మిగిలినటి మాకు కావాలి, పదండి.
ప్రైజ్ ద లార్డ్ మై చిల్డ్రన్. May the Lord be praised, Father. పవిత్ర ప్రసాదమైన ఈ కేకులని అందరూ ప్రార్థన చేసి స్వీకరించండి. ప్రార్థన మధ్యలో ఇదేంటి ఇష్ట? ఏముండదురా, వాళ్ళు చెప్పేస్తారు, మనం జస్ట్ లిప్ మూమెంట్ ఇవ్వడమే. అవునా? అలా అయితే నేను సీరియల్ ఆర్టిస్టుల కంటే బాగా చేస్తాను. ఫాదర్, స్టార్ట్ ద ప్రేయర్. నో, ప్రతిసారి నేనే చెప్పడం వల్ల ఆ ప్రభువు కూడా బోర్ కొడుతుంది. సో ఫర్ ఎ చేంజ్ ఈ రోజు ప్రార్థనని మీలో ఒకరు స్టార్ట్ చేయండి. ఎవరు చెప్తారు? కోరా, నీ సంకలో షర్ట్ చిరిగిపోయిందిరా. ఎక్కడా? వావ్, దట్స్ మై బాయ్, కమాన్. ఒరే ముక్కు, ఇరికిచ్చావు కదరా. ప్రేయర్ అంటే ఏం ఉండదు కోరా, నీకు మనసులో అనిపించింది చెప్పేసి కేక్ పట్టుకుని వచ్చాయి. నోరు మీ ఎదవా. కమాన్ కమాన్ మై చైల్డ్. చైల్డ్ అది ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఫాదర్. మొన్న రీసెంట్ గా హనీమూన్కి వెళ్ళొచ్చు. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇన్నోసెంట్. స్టార్ట్ ద ప్రేయర్. ఓకే ఫాదర్. మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ లేదు కదా. త్వరగా స్టార్ట్ చేయరా బాబు. ప్రభువా, ఓ మంచి ప్రభువా, ఆకలేస్తే పెట్టిచ్చావు బువ్వా, దాహం వేస్తే పట్టించావు జావా, ఉప్మా చేసుకోవడానికి ఇచ్చావు రవ్వ, ఆడుకోవడానికి ఇచ్చావు గవ్వ. నాకు తెలుసు ఈ ప్రార్థన విని నువ్వు అంటావు అవ్వా, కానీ నీ మహిమలు చూసి మేము అంటాం వారే వా. అయిపోయింది, తాలియా. ఏమైంది ఫాదర్, నా ప్రార్థన నచ్చలేదా? నేను అడిగింది పరలోక ప్రార్థన బిడ్డ, ప్రాసల ప్రార్థన కాదు. ఏదో ఒకటి, ప్రార్థన ఈజ్ ప్రార్థన. దెబ్బ తగిలినోడు అమ్మా అంటాడు, అడుక్కునోడు అమ్మా అంటాడు. ఎవరు ఏ విధంగా పిలిచినా పిలిచేది అమ్మనే కదా. సో ప్రార్థన కూడా ఎలా చేసినా కొలిచేది ఆ ప్రభువునే కదా, తలచేది ఆ యేసయ్యనే కదా. ఎస్, యు ఆర్ ట్రూ మై సన్. చక్కగా సెలవిచ్చావు. క్రిస్మస్ రోజు అందరికీ సెలవే ఫాదర్, కొత్తగా నేనివ్వడం ఏంటి? ఫన్నీ సన్. ఓకే, ఈ రోజు కార్యక్రమాన్ని ఒక చక్కటి సంగీత ఆలాపనతో ముగిద్దాం. ఇదిగో జులపాలు బిడ్డ, ఒక మంచి పాట అందుకో. ఇప్పుడు పాట అంటే వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్. అయ్యో అయ్యో బిడ్డ, నేను చెప్పింది సినిమా పాట కాదు, ఆ ప్రభువు పాట. కొంచెం క్లారిటీగా చెప్పాల్సింది ఫాదర్. ఇట్స్ ఓకే, మై మిస్టేక్. ముక్కు B22 టెంపో కరెక్ట్ గా చూసుకో. కమాన్ క్లాప్. అది నీ విశ్వాస, నీ విశ్వాస, నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నువ్వు ఉన్నావా. తెలుసుకొనుము మనసా, తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా, తెలుసుకొనుము. ఇది అనుకూల సమయము యేసు ద్వారా, ఇది అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నువ్వు ఉన్నావా. బాబాడేనా ఫాదర్, కేక్ ఇచ్చేస్తారా? ఒక్కటి పీకిస్తాను. ఏమైంది ఫాదర్, నా వాయిస్ బాలేదా? అసలు ఆ సాంగే బాలేదు. ఏంటది సినిమా పాటలాగా? ఈ మధ్య అందరికీ ఇది ఓ ఫ్యాషన్ అయిపోయింది. ప్రభు పాటలకి ఏవేవో రీమిక్స్లు చేసి సినిమా పాటల్లాగా పాడుతున్నారు. వీటిలో నాకు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది కానీ ఆ ప్రభువు మీద భక్తి కనిపించట్లేదు. ఏంటి ఫాదర్ అలా అంటారు? నేను పాడింది కూడా భక్తితోనే కదా. భక్తి పాటని సినిమా పాటలా పాడడం వేరు, సినిమా పాటని భక్తి పాటలా మార్చి పాడడం వేరు. ఏదైనా దేవుడిమే భక్తే కదా ఫాదర్. ఒక చిన్నపిల్లడికి 4 లైన్లు ఇచ్చి చదువుకొని రమ్మంటే వాడు దాన్ని బట్టి పెట్టుకొని వస్తాడు. కానీ అవే 4 లైన్లు ఒక పద్యంలా నేర్పిస్తే దాన్ని జీవితాంతం గుర్తుండిపోయే ఒక పాటలాగా నేర్చుకుంటాడు. ఇప్పుడున్న ఈ ఎంటర్టైన్మెంట్ సొసైటీలో మనం చెప్పిన ఒక మాట కంటే మనం పాడిన పాటనే ఎక్కువ మంది గుర్తు పెట్టుకుంటారు ఫాదర్. మనం చూడాల్సింది వాడు పాడిన పాటను కాదు, దానిలో ఉన్న అర్థాన్ని, దాని వెనక దేవుడి పైన వాడుకున్న ప్రేమని. మీరే కదా అంటారు దేవుణ్ణి ఎలా పిలిచినా వస్తాడు అని. అలాంటప్పుడు పాట పాడితే ఏంటి, డైలాగ్ చెప్తే ఏంటి, దేవుడు అన్నీ వింటాడు కదా ఫాదర్. యు ఆర్ రైట్ మై సన్. ఈ రోజు నీ ఈ పాటతో నా థాట్నే మార్చేశావు. నీకు కేకు పీసు కాదు, ఏకంగా ఈ కేకే ఇచ్చేస్తాను, తీసుకో. అబ్బా, థ్యాంక్ యూ ఫాదర్. ఇంకో 5 6 7 8 చర్చిలు తిరిగామంటే బేకరీ షాప్ పెట్టచ్చు.
కావాలి ఫ్రెష్ కేక్స్, ప్లమ్ కేక్స్, క్రీమ్ కేక్స్, కూల్ కేక్స్, పేస్ట్రీస్ అన్ని ఉన్నాయి. క్రిస్మస్ కైనా న్యూ ఇయర్ కైనా. ముందు క్రిస్మస్ కి అమ్మేహే, తర్వాత మిగిలిపోతే న్యూ ఇయర్ కి అమ్మేద్దాం. రావాలి బాబు రావాలి. క్రిస్మస్ కేక్స్. అంకుల్ చెప్పరా ఏం కేక్ కావాలి? బ్రిటానియా కేక్ ఉందా? లేదురా, టైగర్ కేక్ ఉంది. నీ అంకమ్మా, ఇక్కడ అన్ని కేకులు ఉంటాయి, నీకు బ్రిటానియా కేక్ కావాలరా? ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. నాకేం నచ్చలేదు, నాకు వద్దులేండి అంకుల్, నేను వెళ్ళిపోతున్నాను. నా షాప్కి రావడమే గాని ఏం తీసుకోకుండా పోవడం ఉండదు. మర్యాదగా ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళు, లేకపోతేనా. వద్దులేండి అంకుల్, ఏదో ఒకటి తీసుకుంటానులేండి. గుడ్ బాయ్. ఏం కావాలి? ఫెర్రెరో రోచెరో కేక్ ఉందా? వెరీ కాస్ట్లీ. పర్లేదు, నాకు ఆ కేకే కావాలి. ఉంది, జస్ట్ ఏ మినిట్. ఇవ్వనంటే అవ్వదమ్మా, అవతల కస్టమర్స్ వెయిటింగ్. పర్ఫెక్ట్. ఇదిగోరా నీ ఫెరారా రచారా కేక్. అబ్బా, చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది. తింటే ఇంకా ఎమ్మీగా ఉంటది. నీ ఫ్రెండ్స్ ఎవరికి ఇవ్వకే, నువ్వు అక్కడే తినే. ఓకే. అబ్బా ఏంట్రా? ఇడెవడో చూడరా, పేస్ట్రీ మీద చాకో చిప్స్ కావాలంటున్నాడు. దానికి నన్ను అడగడం ఎందుకు? ఏసి ఇచ్చే. వేయడానికి ఉండాలి కదరా, మన దగ్గర చాకో చిప్స్ ఎక్కడివి? చాకో చిప్స్ లేవు కదా. రే ముక్కు, మన కిచెన్ లోకి వెళ్ళి గ్యాస్ బండ్ వెనకాల చెయ్యట్టు. అక్కడ 4-5 ఎలగొద్దులు దొరుకుతాయి, అవి వేసి ఇచ్చే. నిన్ను తినమనలేదురా, ఆడికి ఇచ్చేమన్నాను. సరే. యువర్ చాకో చిప్స్ క్రీమీ కేక్ ఇస్ రెడీ సార్. హ్యావ్ ఎ నైస్ డే. రే మామా, ఏంట్రా? ఆడెవడో చీజ్ కేక్ అని ఏదో అడుగుతున్నాడు రా. ఎక్కడ ఉంటది అది? నా నెత్తి మీద ఉందిరా, నా నెత్తి మీద ఉంది. అదేంటి మామా అలా అంటావు? ఆ గోరగాన్ని అడుగు. ఎందుకు మామా అంత కోపం? రే గోరా, అదేదో చీజ్ కేక్ అంటే ఎక్కడ ఉంది? చీజ్ కేకా మన దగ్గర లేదురా. ఓ ఓకే, అయితే లేదని చెప్పేస్తా. రే ఎందుకు? మొన్నాడు ఎవడో కేక్ పాసిపోయిందని రిటర్న్ ఇచ్చాడు అన్నావు కదా. దాని మీద కొంచెం క్రీమ్ రాసి అడిగిచ్చే. కనిపెట్టేస్తాడేమోరా. అలా ఎలాంటి పాసిపోయిన కేకులనే చీజ్ కేక్స్ అని బయట అమ్మేస్తా ఉంటారు. ఓ ఈజ్ ఇట్? యా, యు ప్రొసీడ్. ఇదిగో అబ్బాయి, ఒక దిల్ పసంద్ పార్సిల్ చేయి. దిల్ పసంద్ లో అయ్యి ఇక్కడ దొరకవు ఫాదర్, ఓన్లీ కేక్స్. ఓ ఈజ్ ఇట్? ఏం కేక్స్ ఉన్నాయి ఇంతకీ మీ దగ్గర? ఇవన్నీ చర్చిలో కేక్స్ లాగా ఉన్నాయే. పచ్చ కామెరలు వచ్చినాడు కూరంతా పచ్చగా కనిపించినట్టు నీకు ఏ కేక్ చూసినా ఇంక చర్చిలోదేనేటి? షట్ అప్ యు ఇడియట్. ఈ కేక్స్ అన్నిటినీ ఆ చర్చెస్ కి సప్లై చేసింది నా బ్రదరేరా. చర్చిలో ప్రసాదంగా పెట్టే కేక్స్ అని తీసుకొచ్చి ఇలా బయట పైసలకు అమ్ముతావా? తప్పేముందండి, ఫ్రీగా వస్తుందని కుంభాలు కేక్ తింటే ఏమవుతుంది? ఒంట్లో షుగర్ వస్తుంది. అదే బయటికి తీసుకొచ్చి అమ్మితే పైసలు వస్తాయి. ఆ జీసస్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ తీసుకొని నేను ఎలాగో బాగుపడినాని ఆయనకి తెలిసి కనీసం ఈ ప్రసాదం అమ్ముకునైనా బాగుపడరా అని ఆయన నాకు ఈ ఐడియా ఇచ్చాడు. ఏంటి, ఆ ప్రభువు నీకు ఐడియా ఇచ్చారా? యాక్చువల్ గా నేను చర్చికొచ్చింది ఒక కేక్ ముక్క కోసం, కానీ మీరే ఒక్క పీస్ ఏం తింటావు మొత్తం కేక్ తీసుకొని ఆయన నా చేతిలో పెట్టారు. సో ఏంటి దాని అర్థం? నేను చేసిన ప్రార్థన నచ్చి నేను పాడిన పాట విని ఆ ప్రభువే ఈ కేక్ మీ చేత నాకు ఇప్పించాడు. ఓ మై లార్డ్. ప్రసాదాన్ని అమ్మి డబ్బులు సంపాదించే నేను పాపాత్ముడినైతే ఆ ప్రసాదాన్ని నా చేతిలో పెట్టిన మీరు కూడా పాపాత్ములే ఫాదర్. తిప్పి తిప్పి నన్నే పాపాత్ముడిని చేసావు కదరా పాపాత్ముడా. థ్యాంక్ యూ ఫాదర్. ఇట్స్ ఓకే. ఈ క్రిస్మస్ కి నీకు బొక్క పడడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. ఎంజాయ్. ఏంటి ఎపిసోడ్ అయిపోయింది అనుకుని వెళ్ళిపోతున్నారా? ఇంకా అవ్వలేదండి. రే కేకులన్నీ అమ్మేశారా? ఆల్ కేక్ సోల్డ్ అవుట్ గోరా. ఇదిగో ఇదిగోండి మీ వాటాలు. అవును మామ, ఈ డబ్బులతో ఏదో పబ్బుకు పోదాం. ఎరా కోరా, నువ్వు కూడా వస్తావా? పబ్బులకి వచ్చి గబ్బులు లేపడానికి నేను మీలో సింగిల్ నా కొడుకునేట్రా. ఐ హావ్ ఎ ఫ్యామిలీ. ఇంట్లో మా ఆవిడ వెయిటింగ్. బాయ్. లిల్లీ. గోవిందు వచ్చేసావా? యా. కేక్ తెమ్మని నన్ను తెచ్చావా?
అంటే అది లిల్లీ తాలేదా? తెద్దామని అనుకున్నానే. సప్త సముద్రాలు ఈదినోడు కుళ్ళి కాలవాల పడి చచ్చిపోయినట్టు అన్ని కేకులు అమ్మావు, నీకు కేక్ లేకుండా పోయిందేంట్రా? చెయ్యిపోయి ఉన్న చేతుల్లో. ఈ ఎపిసోడ్ లో కేకులు చాలా బాగున్నాయి కదా, నోరు ఊరిపోయింది. అయితే ఈ క్రిస్మస్ కి శాంటా గిఫ్ట్స్ ఇస్తాడని అందరికీ తెలుసు కదా, కానీ ఈసారి నేను కూడా మీకు బంపర్ న్యూస్ చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ మనందరికి ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చింది. లగ్జరియస్ అపార్ట్మెంట్స్, ప్రైమ్ లొకేషన్స్ అండ్ ట్రస్టెడ్ క్వాలిటీ. మీ డ్రీమ్స్ ని రియాలిటీ చేయడానికి ఇదే రైట్ టైం. మీ ఫ్యూచర్ కి ఒక మంచి స్టార్ట్ కావాలంటే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ని చూస్ చేయండి. ఏఎస్బిఎల్ పేజ్ ని ఇన్స్టాలో ఫాలో చేస్తే మీకు స్పెషల్ గుడీస్ గెలిచే అవకాశం కూడా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెంటనే చెక్ చేయండి.